రోజు 1981 జనవరి 25, అది సింగపూర్. రాత్రి 12 గంటలు. ఒక వ్యక్తి సినిమాకు వెళ్ళి లేట్ నైట్ ఇంటికి వస్తున్నాడు. అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్కు వెళ్ళడానికి లిఫ్ట్ దగ్గరకు వెళ్తున్నాడు. లిఫ్ట్ బయట ఒక బ్యాగు ఉండడం గమనించాడు. ఇదెవరిది, ఎవరిక్కడ పెట్టారు అని సందేహంతో చూశాడు. ఇంతకీ లోపల ఏముందని తెరిచి చూశాడు. మరుక్షణమే భయంతో వణికిపోయాడు. ఎందుకంటే అందులో ఉన్నది ఒక 9 ఏళ్ల చిన్న పాప యొక్క డెడ్ బాడీ. అంత చిన్న బ్యాగులో 9 ఏళ్ల పాప డెడ్ బాడీ ఎలా పట్టిందంటే, కిల్లర్ ఆ పాపను చంపి గర్భంలో పిండం ఎలా ఉంటుందో ఆ లెవెల్లో కాళ్ళు చేతులు మడిచి బ్యాగులో పెట్టాడు. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. అక్కడకు వచ్చిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే 2 వారాల తర్వాత అదే అపార్ట్మెంట్లో ఇంకో హత్య జరిగింది. ఆ తర్వాతే ఈ కేసు సింగపూర్లో సెన్సేషనల్ న్యూస్గా మారింది. ఈ కేసులో ఏం జరిగిందని తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపించారు. తీర్పు వచ్చే సమయంలో ఎక్కువ మంది కోర్టు వద్ద గుమికూడారు. ఆ లెవెల్లో సింగపూర్లో సంచలనం సృష్టించిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు, అతడు చేసిన దుర్మార్గాలు ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. అపార్ట్మెంట్లో ఒక పాప డెడ్ బాడీ ఉందని తెలియగానే పోలీసులు అక్కడికి వచ్చారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే అటాప్సీ రిపోర్టు వచ్చింది. ఆ పాప పేరు ఆగ్నెస్. ఆమెను అత్యాచారం చేశారని, ఊపిరి ఆడకుండా చేసి చంపారని వైద్యులు చెప్పారు. మొదట ఆ ఏరియాలో ఉన్న చాలా మంది అనుమానితులను పోలీసులు విచారించారు. ఆ అపార్ట్మెంట్లో ఉన్న వారిని కూడా ఆరా తీశారు. ఆ రోజు 1981 ఫిబ్రవరి 7వ తేదీ. ఈ హత్య జరిగిన 2 వారాల తర్వాత పోలీసులకు ఇంకో డెడ్ బాడీ అదే అపార్ట్మెంట్లో పడి ఉన్నట్లు సమాచారం వచ్చింది. హడావిడిగా అక్కడికి వెళ్ళిన పోలీసులు డెడ్ బాడీ స్వాధీనం చేసుకున్నారు. డెడ్ బాడీగా పడి ఉన్నది 10 ఏళ్ల అబ్బాయి. అతని పేరు గజాలి. ఇతని కూడా ఆగ్నెస్ లాగే ఊపిరి ఆడకుండా చేసి చంపారని అటాప్సీ రిపోర్టు వచ్చింది. ఇద్దరి చావులు కూడా ఒకేలాగా ఉన్నాయి. దీన్ని బట్టి ఈ 2 హత్యలు కూడా ఒక్కరే చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఒకవేళ కిల్లర్ కూడా ఇదే అపార్ట్మెంట్లో ఉన్నాడా అని సందేహపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు ఇంకో విషయం నోట్ చేశారు. గజాలి డెడ్ బాడీ పక్కన రక్తపు చుక్కలను గమనించారు. ఈ హత్య కొంచెం సేపటి క్రితమే జరిగినట్లు పోలీసులు కనిపెట్టారు. అందువల్ల రక్తపు చుక్కలను ఫాలో అవుతూ వెళ్ళారు. కిల్లర్ గజాలి యొక్క డెడ్ బాడీని మోసుకుని వస్తున్నప్పుడు అందులోంచి రక్తపు చుక్కలు కారినట్లు తెలుస్తోంది. మొదట ఆ రక్తపు చుక్కలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. వాటిని ఫాలో అవుతూ వెళ్తుంటే మొదటి ఫ్లోర్ వచ్చింది. అలా వెళ్తున్న క్రమంలో 7వ ఫ్లోర్ వరకు రక్తపు చుక్కలు ఉన్నాయి. 7వ ఫ్లోర్ తర్వాత ఆ బ్లడ్ డ్రాప్స్ కనిపించలేదు. అప్పుడు పోలీసులు 7వ ఫ్లోర్ మొత్తం చూశారు. అదే కారిడార్లో ఒక అతడు వేగంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. అతన్ని చూసిన పోలీసులు దగ్గరగా వెళ్ళి బయట నుంచే అతని ఫ్లాట్లోకి చూస్తున్నారు. ఆ ఫ్లాట్ ఎంట్రన్స్లో మంత్రించిన తాళ్ళు, వేలాడదీసిన తాయెత్తులు ఉండడం గమనించారు. భయంకరంగా ఉన్నాయేంటని అనుమానంతో మీ పేరేంటి, మీ పనేంటని మాట కలిపారు. తన పేరు ఆడ్రియన్ లిమ్ అని, దెయ్యాలను వెళ్ళగొట్టడమే తన పని అని అతడు చెప్పాడు. మీ ఫ్లాట్ను చెక్ చేయాలని పోలీసులు అడిగారు. చెక్ చేసుకోండి అని అతడు చెప్పాడు. లోపలికి వెళ్తుంటే పోలీసులకు భయం వేయసాగింది. ఎందుకంటే ఎక్కడ చూసినా మంత్రతంత్రాలు చేసే వస్తువులే కనిపిస్తున్నాయి. ఆ ఇల్లే భయోత్పాతం కలిగించేలా ఉంది. అదే టైంలో ఇంట్లో 2 లేడీస్ ఉండడం చూశారు. వారెవరు అని లిమ్ను అడిగారు. ఆ ఇద్దరూ కూడా తన భార్యలు అని అతడు చెప్పాడు. కిచెన్లో అక్కడక్కడ రక్తం పడి ఉంది. ఇవి ఎలా వచ్చాయని అడిగితే, ఉదయం చికెన్ వండడం కోసం కోడిని తెచ్చి ఇంట్లోనే కోసానని, అందుకే అలా రక్తం పడిందని చెప్పాడు. ఆ తర్వాత లోపలే ఉన్న పోలీసులు అక్కడున్న 3 రూముల్లోకి నెమ్మదిగా వెళ్ళి చూస్తున్నారు. ఒక రూమ్లో దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయి. వాటిపై కూడా రక్తం పడి ఉంది. ఇదంతా పోలీసులు గమనిస్తుంటే సడన్గా హాల్లో ఏదో తీసుకుని బాత్రూమ్కు వెళ్ళిన లిమ్ టాయిలెట్లో పడేసి ఫ్లష్ చేయబోయాడు. అది నోట్ చేసిన పోలీసులు కరెక్ట్గా వెళ్ళి అతన్ని పట్టుకున్నారు. ఇంతకీ అతడు ఏం పడేయబోతున్నాడంటే తల వెంట్రుకలను. ఈ క్రమంలో అతనిపై చాలా అనుమానం కలిగింది. వెంటనే ఇంకొందరు పోలీసులను పిలిపించారు.
ఇల్లంతా వెతికారు. అప్పుడు ఒక డైరీని గుర్తించారు. అందులో 2 పేర్లు రాసి ఉన్నాయి. అందులో ఒకటి ఆగ్నేస్, ఇంకొకటి గజాలి. వెంటనే పోలీసులు అతని 2 భార్యలను అరెస్ట్ చేసి విచారించారు. వారు అస్సలు నోరు తెరవలేదు. చివరకు వారు అసలు వాస్తవాలు చెప్పారు. 39 ఏళ్ల ఆడ్రిన్ లిమ్కు 2 పిల్లలున్నారు. అతనికి మంత్రతంత్రాలు, పూజలు, పునస్కారాలు, దెయ్యాలు వెళ్ళగొట్టడంలో అతనికి ఆసక్తి ఎక్కువ. తన అంకుల్ నుంచి ఇదంతా నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఈ అపార్ట్మెంట్కు వచ్చాడు. ఇదే తన మెయిన్ బిజినెస్గా చేసేవాడు. దెయ్యం పట్టిందని చాలామంది అతని దగ్గరకు వచ్చేవారు. అతడు ట్రీట్మెంట్ కూడా చేసేవాడు. అదెలా ఉండేదంటే టబ్ నిండా నీళ్లు పోసేవాడు. తన దగ్గరకు వచ్చే వారి కళ్ళను కట్టి వారి కాళ్ళను టబ్లో పెట్టేవాడు. ఆ తర్వాత కొంచెంగా ఆ టబ్లో కరెంట్ పాస్ చేసేవాడు. షాక్ కొట్టి వారు అరుస్తుంటే తను దెయ్యాలను వెళ్ళగొడుతున్నట్లు నటించేవాడు. జనాన్ని ఇలా మోసం చేసేవాడు. కానీ పోను తన దగ్గరికి వచ్చే వారిని అబ్యూజ్ చేయడం ప్రారంభించాడు. అందుకోసం ట్రిక్ ప్లే చేసేవాడు. మీపై ఎవరో చేతబడి చేశారని, అది పోవాలంటే తనతో సంబంధం పెట్టుకోవాలని చెప్పేవాడు. అది నమ్మి కొందరు అతనితో శారీరక సంబంధం పెట్టుకునేవారు. కానీ నమ్మని వారిని కూడా బుట్టలో పడేయడానికి ఇంకో ట్రిక్ ప్లే చేసేవాడు. నమ్మని వారిని కూర్చోబెట్టి వారి ముందు కొన్ని గుడ్లను వదిలేవాడు. అందులో ఒక గుడ్డును తీసి పగలగొట్టమని చెప్పేవాడు. అలా పగలగొట్టినప్పుడు నలుపు కలర్లో కొన్ని నీడిల్స్ అందులో ఉంటాయి. వాటిని చూసి భయపడిపోతుంటే, చూసారా, మీ శరీరంలో అతీత శక్తులు ఉన్నాయనడానికి శాంపులే ఇది. అందువల్ల నాతో శారీరకంగా సంబంధం పెట్టుకోవాలని నమ్మించేవాడు. ముందుగా ఇంజెక్షన్లను మంటల్లో కాల్చి వాటిని తెల్లని పౌడర్ను గుడ్డుగా తయారు చేసిన వాటిలో పెట్టేవాడు. బయటి నుంచి చూస్తే ఆ పౌడర్ ముద్ద గుడ్డులాగే కనిపిస్తుంది. ఇలా వచ్చి అతనికి చిక్కిన వారే అతని 2 భార్యలు కూడా. ఇలా అమ్మాయిలను కంట్రోల్ చేస్తుంటే ఇంకా చాలామంది అమ్మాయిలను కంట్రోల్ చేయొచ్చు కదా అని అతనికి ఆలోచన కలిగింది. ఈ క్రమంలోనే అతడు ట్రై చేసిన ఇంకో అమ్మాయి పేరు లూసీ. ఆమె ఒక సేల్స్ గర్ల్. అపార్ట్మెంట్స్కు వెళ్ళి మేకప్ వస్తువులు అమ్మేది. అనుకోకుండా ఆమె ఒకరోజు లిమ్ ఫ్లాట్కు వచ్చింది. ఆమెను చూడగానే ఎలాగైనా చేసి ఆమెను తన 3వ భార్యను చేసుకోవాలని అనుకున్నాడు. లోపలికి వచ్చి మాట్లాడండి అని ఆమెను లోపలికి ఆహ్వానించాడు. ఇంట్లో ఆల్రెడీ 2 లేడీస్ ఉన్నారు కదా అనే ధైర్యంతో ఆమె లోనికి వెళ్ళింది. వెంటనే అతడు మంత్రతంత్రాలు, దెయ్యాలను వెళ్ళగొట్టడం వంటి కథలు చెబుతూ ఆమె బ్రెయిన్ వాష్ చేయాలని చూశాడు. కానీ ఆమె అతని బుట్టలో పడలేదు. తను వెళ్తానని చెప్పింది. పాలైనా తాగి వెళ్ళండి అని ఆమె చేతికి పాల గ్లాస్ అందించాడు. ఆమె కూడా అవి తాగింది. కొంచెం సేపట్లోనే మైకంలో పడింది. ఆమెకు ఇచ్చిన పాలల్లో నిద్ర మాత్రలు కలిపాడు. మైకంలో ఉన్న లూసీని అబ్యూజ్ చేశాడు. ఆమె మెలకువలోకి వస్తున్న కొద్దీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మైకంలో పడేసి మరీ అబ్యూజ్ చేశాడు. 1 వారం వరకు అదే ఫ్లాట్లో పెట్టి అబ్యూజ్ చేశాడు. వారం తర్వాత అతని నుంచి తప్పించుకున్న లూసీ వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేసింది. అప్పుడు జైలుకు కూడా వెళ్ళాడు. కొన్నాళ్లకు బెయిల్పై బయటకొచ్చాడు. బెయిల్పై వచ్చిన వారు స్టేషన్కు వెళ్ళి సైన్ చేయాలి కదా. ఈ విషయం లిమ్కు కోపం తెప్పించింది. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలని అతడు ఒక ప్లాన్ వేశాడు. లిమ్కు దేవుడి భక్తి ఎక్కువ కావడం వల్ల చాలామంది దేవుళ్లను కొలిచేవాడు. భారత్కు చెందిన కాళీమాత అంటే అతనికి చాలా ఇష్టం. ఆమె చాలా పవర్ఫుల్ దేవత అని నమ్మేవాడు. కాళీమాతకు బలిస్తే ఈ కేసు నుంచి బయటపడొచ్చని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన 2 భార్యలతో కలిసి బలి ఇవ్వడం కోసం మనుషులను వెతికాడు. 1981 జనవరి 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు చర్చి దగ్గర ఎవరైనా పిల్లలు ఒంటరిగా దొరుకుతారా అని లిమ్ యొక్క ఒక భార్య అక్కడ నిలబడింది. అప్పుడే స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న ఆగ్నెస్ను చూసిన ఆమె, మా ఇంటికి రా, మా ఇంటికి వస్తే చాలా స్నాక్స్ ఇస్తానని చెప్పింది. ఇంటికి రాగానే స్నాక్స్ కూడా ఇచ్చారు. కానీ అందులో మత్తు మందు కలిపి ఉంది. ఆ తర్వాత ఆ పాపను లిమ్ అత్యాచారం చేశాడు. అనంతరం ఆ పాప వేలికి ఇంజెక్షన్తో గుచ్చాడు. రక్తం చుక్కలు చుక్కలు పడుతుంటే 3 కలిసి ఆ రక్తాన్ని జుర్రుకున్నారు. కొంచెం సేపు అయ్యాక బాత్రూంలో ఉన్న టబ్లో పడేసి నీటిలో తోసేశారు. ఊపిరి ఆడకుండా 3 కలిసి కాళ్ళు చేతులు పట్టుకున్నారు. కొంచెం సేపట్లోనే ఊపిరి ఆడకుండా ఆగ్నెస్ చనిపోయింది.
ఆ తర్వాత ఇంట్రోలో చెప్పుకున్నట్లు డెడ్ బాడీని బ్యాగులో పెట్టి లిఫ్ట్ దగ్గర పడేశారు. ఇది జరిగిన 2 వారాల్లోనే వారి నెక్స్ట్ టార్గెట్ కోసం వెతుకుతుంటే ట్యాక్సీలో వెళ్తున్న ఈ ముగ్గురు ఒక చోట 3 పిల్లలు ఆడుతుండడం చూశారు. అందులో ఒక అబ్బాయే ఈ గజాలి. అతనికి మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. ట్యాక్సీని చూడగానే అందులో ఒక రైడుకు వెళ్ళాలని గజాలి ఆశపడ్డాడు. అందుకోసం వారితో వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత స్నాక్స్లో మత్తుమంది కలిపి ఇచ్చారు. అతడు మత్తులో ఉన్నప్పుడు జుట్టు కట్ చేశారు. అతని షోల్డర్లో మేకు కొట్టారు. అప్పుడే ఇంట్లో రక్తం చిందింది. బయటకు వస్తున్న రక్తాన్ని ముగ్గురు తాగారు. ఆ తర్వాత దేవుళ్ళ పటాలపై కూడా పోశారు. కొంచెం సేపు అయ్యాక గజాలి మెలకువలోకి వచ్చాడు. అతని ముక్కులోంచి రక్తం వస్తోంది. ఆ తర్వాత ఆగ్నేస్ను చంపినట్లుగానే బాత్రూంలోకి తీసుకెళ్లి చంపేశారు. ఇక డెడ్ బాడీని కిందకు తీసుకెళ్లి పడేశారు. ఆ తర్వాత పైకి వెళ్తున్నప్పుడు మెట్లపై పడిన రక్తాన్ని గమనించారు. గజాలికి ముక్కులోంచి రక్తం కారింది కదా, అతని డెడ్ బాడీని మెట్లపై మోసుకుని వెళ్తున్నప్పుడు ఆ రక్తం మెట్లపై పడింది. డెడ్ బాడీని తీసుకువచ్చేటప్పుడు హడావిడిలో ఇది గమనించలేదు. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు మెట్లపై రక్తాన్ని గమనించారు. ముగ్గురు కలిసి రక్తపు చుక్కలను క్లీన్ చేసాగారు. కానీ అది 7 ఫ్లోర్లలో పడింది. కొంచెం దూరం వరకు మాత్రమే క్లీన్ చేశారు. కానీ ఆలోపే పోలీసులకు సమాచారం అందింది. వారు కూడా వేగంగా వచ్చారు. కింద ఇన్వెస్టిగేషన్ నడుస్తోందని తెలుసుకున్న లిమ్ ఇంటికి తాళం వేసి బయలుదేరబోయాడు. ప్యాంటు షర్టు వేసుకుని వెళ్ళబోతుంటే కరెక్ట్ టైంలో పోలీసులు వచ్చారు. పోలీసులు కరెక్ట్ టైంలో రావడం వల్లే ఆ రోజు లిమ్ దొరికిపోయాడు. 1983 మే 25వ తేదీ ఈ కేసులో తీర్పు వచ్చింది. సింగపూర్లో ఈ కేసు సంచలనం సృష్టించడంతో తీర్పు తెలుసుకోవడం కోసం చాలామంది జనం కోర్టు బయట వెయిట్ చేశారు. అప్పుడు కోర్టు ముగ్గురికి ఉరిశిక్ష విధించింది. 1988 నవంబర్ 25వ తేదీ ముగ్గురికి ఉరేశారు. ఈ ప్రపంచంలో ఒకవైపు టెక్నాలజీ పెరుగుతోంది, ఇంకోవైపు మూఢనమ్మకాలు కూడా ఇంకా అలాగే ఉన్నాయి. చదువుకున్న వారు కూడా ఇలాంటి వారి దగ్గర మోసపోతూనే ఉన్నారు. ఇలాంటి కేసులు చూసినప్పుడు మరింత అవగాహన కలగాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోలు చేయడం జరుగుతోంది. ఈ వీడియోలు మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.